న్యాయ పోలీసు ఆబ్కారీ జైలు శాఖలో అధికారులు సమిష్టి కృషితో బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు అన్నారు. శనివారం జిల్లా కోర్టు కాంప్లెక్స్ లో జిల్లా కలెక్టర్ రాజశీర్ షా, ఎస్పీ అఖిల్ మహాజన్లతో కలిసి ఆయన న్యాయ అధికారుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ అధికారులు సమిష్టి కృషితో బాధితులకు సత్వర న్యాయం అందించాలని అన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక పెండింగ్ కేసులను, ఫోక్సో, గంజాయి వంటి కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. జిల్లా కోర్టులో వివిధ విభాగాల్లో అక్టోబర్ మాసమంతానికి 7,310 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, 98 కేసులు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 భూసేకరణ కేసులు 66 లక్షల రూపాయలకు సంబంధించిన వివరాలను CCLA నుంచి ఇరిగేషన్, ఆర్థిక శాఖకు పంపించిన వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఏజెన్సీ ఏరియాలో సివిల్ సూట్స్ కేసులు శనివారం విచారణ జరపడం జరుగుతుందని, పాత ఏజెన్సీ కేసులను ఆర్డీఓ, సబ్ కలెక్టర్ పరిధిలో విచారణకు పంపడం జరుగుతుందని, ఇది ఒక ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం ఉందన్నారు. జైలు, ఆబ్కారీ, డ్రగ్లకు సంబంధించి లోక్ అదాలత్ పెండింగ్ కేసులకు పర్యవేక్షిస్తూ వాటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ద్వారా సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం జల్ సంచాయి జన్ భాగీదారీ విభాగంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నందుకు గాను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయవాదులు, ఎస్పీ, అధికారులు, కలెక్టర్ ను సన్మానించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు వివేక్ కుమార్, లక్ష్మీ కుమారి, సీఎం రాజ్యలక్ష్మి, డి హుస్సేన్, మౌనిక, పోలీసు, జైలు, ఆబ్కారీ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Junior Civil Tribunal District and Sessions Judge Prabhakar Rao sir, especially under-trial prisoners and other criminal cases been delayed for execution, and due to that the victim, who is a petitioner seeking maintenance, he broke up in the court and she was telling that my warrant is not executing, and the police official and the moment they are knowing about the issuance of warrant, they are just hiding themselves. The police officials of the concerned Maharashtra state local police stations. Sir, ఇందాక మీరు ఒకటి చెప్పారు సార్, 18 ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన ఈపీ కేసెస్ ఉన్నాయి 66 lakhs కి. సో వాటికి మనం ఇక్కడ నుంచి CCLAకి, తర్వాత CCLA నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మళ్ళీ ఫాలో చేసి, బికాజ్ ఇది 18 కేసెస్ దానివల్ల పరిష్కారం అవుతాయి. ఇట్ విల్ బి అ గుడ్ నెంబర్. ఐ విల్ ట్రై మై బెస్ట్ టు గెట్ ఇట్ రిజాల్వ్ సార్. సెకండ్ థింగ్ సార్, మనం ఏజెన్సీ ఏరియాస్లో సివిల్ సూట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వీ హావ్ రిజ్యూమ్డ్ సార్. సో మా దగ్గర కూడా కొన్ని పేషీలు అంటే ఐఎమ్ హియరింగ్ కేసెస్ సార్ సాటర్డే, అండ్ ఓల్డ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ ఇట్ టు ద ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్స్. సో ఆర్డీఓ కానీ సబ్ కలెక్టర్ కానీ వారికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది సార్. బట్ అదే సార్, ఇది ఓన్లీ ఆదిలాబాద్ జిల్లాకి పరిమితం ఉన్నాయి సార్. ఈ ఇంకా మిగతా 3 జిల్లాలో సిన్స్ స్టిల్ దే హ్యావ్ నాట్ బిన్ డెసిగ్నేటెడ్ యాజ్ ఏజెంట్స్ టు గవర్నమెంట్, సో దట్ ఈస్ స్టిల్ పెండింగ్ సార్. దాట్ అంటే గవర్నమెంట్ దృష్టిలో ఉన్నాయి. బహుశా గవర్నమెంట్ అది నోటిఫికేషన్ జారీ చేస్తే అటువంటి కేసెస్ కూడా మళ్ళీ కలెక్టర్స్కి, తర్వాత అక్కడ ఏజెన్సీ డివిజన్ ఆఫీసర్స్కి కూడా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సో దీస్ 2 things ఐఎమ్ ఫాలోయింగ్ సార్. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇందాక మీరు జైలు సంబంధించిన ఇష్యూస్ కానీ, ఎక్సైజ్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇష్యూస్ కూడా చెప్పారు. సో ఐ విల్ ఆల్సో మానిటర్ విత్ దెమ్ రిగార్డింగ్ ద కమింగ్ లోక్ అదాలత్. సో లోక్ అదాలత్లో డిస్పోజల్స్ కూడా బాగా ఉన్నాయి, దానికి నేను కూడా మానిటర్ చేస్తాం సార్. ఎనీ అదర్ సపోర్ట్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ సార్. థ్యాంక్ యూ సార్. Previous coordination meeting was held on 30th September 2025. By then, the pendency of total criminal cases in our district is 7,185. As on 31/10/2025, the total pendency of criminal cases 7,310. There is an increase of 125 criminal cases. Increase of cases shows that people developed or gained the confidence over the institutions. We should not afraid regarding the increase of cases. If the cases are increased, it is that the police are working well. As such, they are repeatedly approaching the police stations. It is a faith on institution. So I congratulate the police department. So manandara kuda striving for the good cause of the society. ఈ సందర్భంలో కలెక్టర్ గారి దగ్గర నుంచి, ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా మంచి కోఆపరేషన్ ఉంది. ఇదే కోఆపరేషన్ ఫ్యూచర్లో కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.
On my behalf and on behalf of District Judiciary, in the presence of SP sir and our judicial officers and police excess jail authorities, I want to felicitate Collector sir. Please accept sir. Sir, thank you.